మోపిదేవి మండల పరిధిలోని పెద్దప్రోలు గ్రామంలోని తూర్పు బజార్లో గల కాపుల రామాలయం వద్ద శ్రీరామనవమి పర్వదిన వేడుకలను కన్నుల పండుగ నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ ఎడ్లపల్లి అజయ్ దంపతులు, ఎన్ఎం రాంబాబు దంపతులు సాంప్రదాయబద్ధంగా సీతారాముల కళ్యాణాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. మహిళా భక్తులు భక్తి శ్రద్ధలతో కళ్యాణాన్ని తిలకించారు. అనంతరం భక్తులకు అన్న సమారాధనను ఏర్పాటు చేయగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ ఆది రాంబాబు, మాజీ పిఎస్సిఎస్ అధ్యక్షులు ఎడ్లపల్లి లక్ష్మణరావు, ఆకుల వెంకటరామయ్య, మాజీ వార్డు సభ్యులు బాచు శ్రీనివాసరావు, ఆలయ కమిటీ సభ్యులు ఎడ్లపల్లి రాజా, గౌరం చంటి, ఎన్ఎం వీరబాబు, ఎడ్ల శేషబాబు తదితరులు పాల్గొన్నారు. రామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవమున తూర్పు వీధి కాపులు రామాలయంలో ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణం, అలాగే భోజనాల కార్యక్రమం ఈ కమిటీ వారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా గ్రామస్తుల సహకారంతో మంచి ఇదిగా జరుగుతుంది. దానికి ప్రజలు కూడా అశేషంగా పాల్గొని కళ్యాణాన్ని తిలకించి భోజనాలు చేసి సంతోషంగా ఈ అయోధ్య రాముడు అంటే మన భారతదేశంలో అంటే మన పురాణ పురుషుడైన అయోధ్య రాముడు అంటే మొన్నే కొత్తగా ఇక్కడ మనం కూడా రామాలయం అయోధ్యలో నిర్మించుకున్నాం. భక్తి శ్రద్ధలతో ప్రజలంతా కూడా రాష్ట్రం అంతా కూడా మన సాంప్రదాయబద్ధంగా శ్రీరామనవమి వేడుకలు బాగా జరుపుకుంటున్నారు. అలాగే పెదప్రోలు తూర్పు రామాలయం కాపుల వీధిలో కూడా బాగా జరుపుకుంటున్నామని సమంగా తెలియజేస్తూ సెలవు. తూర్పు బజార్లోని కాపుల వీధిలో నిర్మితమైన రామాలయం గత 2010 నుంచి కంటిన్యూషన్గా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అట్లాగే ఈ సంవత్సరం కూడా గ్రామస్తులతో సహకారంతో భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇది ఇట్లాగే కొనసాగుతుందని తెలియజేస్తున్నాం.